చిత్తూరు జిల్లా రాజంపేట లోక్సభ పరిధిలో ఉండే స్థానాల్లో ఒకటి పుంగనూరు. పుంగనూరు అనగానే టక్కును గుర్తొచ్చేది ప్రఖ్యాతి చెందిన పుంగనూరు ఆవులు. దేవాలయాల పట్టణంగాను పుంగనూరు ప్రసిద్ధిగాంచింది. గత చరిత్ర చూసుకుంటే టీడీపీ, కాంగ్రెస్ సమ ఉజ్జీలుగా విజయాలు సాధించాయి. ప్రస్తుతం పుంగనూరు రాజకీయం ఆసక్తికరంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరిలో నిలవగా, విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 23వ తారీఖుని చేసిన 19 సర్వేలో పుంగనూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం. 19 సర్వే ప్రకారం పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 36% ఓట్లు వచ్చేలా కనిపించాయి. ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని 19 సర్వేలో వెల్లడైంది. పొత్తుల ఖరారయ్యాయి, అభ్యర్థులు కూడా ఖరారైపోయారు. ఆ తర్వాత కీలకమైనటువంటి పుంగనూరు సెగ్మెంట్లో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కీలకమైనటువంటి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీకి 51% ఓటు షేరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 34%, ఇతరులకు 13% ఓట్లు వస్తాయని 19 అంచనాగా వెలువడింది. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది? దానికి గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పుంగనూరు సెగ్మెంట్లో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 49% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉంటే, తాజా సర్వేలో అది 51%కి పెరిగింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి గత సర్వేలో 36% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే, తాజా సర్వేలో 34%కి తగ్గింది. ఇక ఇతరులకు గత సర్వేలో 8% ఓట్లు, తాజా సర్వేలో 13% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పుంగనూరులో మరో ఆసక్తికర పరిణామం కూడా ఉంది. బీసీవైపీ పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయనకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు 19 సర్వేలో వెల్లడైంది. ఓవరాల్గా పుంగనూరులో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో పుంగనూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేతగా మరొక్కసారి కనిపిస్తున్నారు. పెద్దిరెడ్డి హయాంలో అభివృద్ధి జరిగింది అనే నమ్మకం స్థానికంగా కనిపిస్తోంది. అది ఆయనకు ప్లస్ పాయింట్. ఎమ్మెల్యే అందరికీ అందుబాటులో ఉంటారు అనేది పబ్లిక్ టాక్గా వినిపిస్తోంది. పుంగనూరులో వైసీపీకి స్ట్రాంగ్ లీడర్ కేడర్తో పాటు ఓటు బ్యాంకు కూడా కొనసాగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి ఏ మేరకు పోటీ ఇస్తారు అనేటటువంటి అనుమానం సర్వత్రా వ్యక్తమవుతుంది. మరో కీలకమైనటువంటి అంశం బీసీవైపీ నుంచి రామచంద్ర యాదవ్ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.